మొత్తానికి సంక్రాంతి పండగ ముందు 12వ తారీఖు మన శంకర వరప్రసాద్ గారు అనే ఒక మెగా సినిమా రిలీజ్ అయింది. పెద్ద హీరోలు ఇద్దరు ఉన్నారు అండ్ వెంకీ గారి క్యామియో రోలు. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకొని ఒక డైరెక్టర్ దిగ్గజం అని చెప్పుకోవచ్చు. అతి చిన్న వయసులో అన్ని సినిమాలు సక్సెస్ అందించుకుంటూ ముందుకెళ్తున్న అనిల్ రావిపూడి గారి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఆల్మోస్ట్ 2-3 వారాలు అవుతుంది. అయినప్పటికీ కూడా దీని మీద అంటే రోజు వీళ్ళు పోస్టర్లు వేసుకుంటున్నారు, ఇంత వచ్చాయి అని చెప్పేసి. ఫ్యాన్స్ ఉత్సాహం కూడా అలాగే ఉంది, ఇంకెంత వస్తాయో అని ఎదురు చూసే టైంలో హైకోర్టు షాక్ ఇచ్చింది వీళ్ళకి వసూళ్ళు చెప్పమని. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే, ఇది ఈ సినిమాకే కాదు, ఇంతకుముందు టికెట్ రేట్లు పెంచిన ప్రతి సినిమాకి ఎవరో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, అలా కుదరదని వాదించడం, దాని తరఫున కోర్టులో స్టేలు విధించుకోవడం, ఏదో టైంకి సినిమా రిలీజ్ అవ్వడం, రిలీజ్ అయ్యాక కూడా నోటీసులు జారీ చేయడం అవుతానే ఉన్నాయి. అప్పుడెప్పుడో పుష్పకి అలాగే జరిగింది, మొన్న రాజాసాబ్కి అలాగే జరిగింది, గేమ్ చేంజర్కి అలాగే జరిగింది, ఇంకొన్ని సినిమాలకు అలాగే జరిగింది. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్తే ఎందుకు ఇలా ఐటీ రైడ్లు చేస్తున్నారు, ఎందుకు ఇలా కోర్టులకు ఎక్కుతున్నారు అంటే ఒకటే ఒక రీజన్, మనం పోస్టర్స్ వేసుకుంటున్నాం కదా, దానివల్లే మనకు వచ్చిన చిక్కంతా. ప్రపంచం మొత్తంలో ఏ బిజినెస్ కూడా మాకు ఈరోజు ఇంత వచ్చింది అని చెప్పరు. ఒక స్టాక్ మార్కెట్లోనే షేర్ వాల్యూస్ ఉంటాయి అండ్ దిగ్గజ బిజినెస్ వాళ్ళు కూడా కొంచెం ఎన్ని కోట్ల లాభాలు అవి ఇవి ప్రకటించుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టు ట్యాక్స్లు కూడా కడతా ఉంటారు. ఒక సినిమా మాత్రమే పర్ డే ఇంత వచ్చింది, నెక్స్ట్ డే ఇంత వచ్చింది, మూడో రోజు ఇంత వచ్చింది. మిగతా కంపెనీస్ కూడా నికర లాభం ప్రకటించుకుంటాయి. ఈ సంవత్సరం మా లాభం ఎంత, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి మాకు ఇంత నష్టాలు ఇంత లాభాలు అంటే బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుంది కదా, అసెట్స్ లయబిలిటీస్ అన్నీ చూసి లాస్ట్ ఎంతో కొంత ప్రాఫిట్లో ఉంటుంది ప్రకటించుకుంటారు. కానీ కేవలం సినిమా మాత్రమే రిలీజ్కి ముందు నుంచే లాభాలు చెప్పేస్తాయి. ప్రీ బిజినెస్ ఇంత అయ్యింది, ఓటీటీ ఇంత కమ్మాము, ఆడియో ఇంత కమ్మాము, దాన్ని ఇంత కమ్మాము, దీన్ని ఇంత కమ్మాము, అసలు అమ్ముతానే ఉన్నాం, ఇక ఎంత అంటే అంత అమ్ముతాం. రిలీజ్ అయిన తర్వాత మేము చైనాలో రిలీజ్ చేస్తే ఇంత వచ్చింది, జపాన్లో రిలీజ్ చేస్తే ఇంత వచ్చింది, ఇంకో గ్రహాంతర వాసుల్లో వేరే గ్రహంలో రిలీజ్ చేస్తే ఆ గ్రహాంతర వాసులు అందరూ చూసి మాకు ఇంత ఇచ్చారు, వాటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్లాంటి న్యూస్లన్నీ ఎన్ని చూసామో. కానీ ఎప్పుడైనా సరే సినిమా సక్సెస్ అనేది పదే చూసి ఆడియన్స్ మొహాల్లో తెలిసిపోతుంది. అండ్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో పదే చూస్తుంటే వాళ్ళ మొహాల్లో తెలిసిపోతుంది. ఎన్నో మీమ్స్, జోకులు అవి ఇవి అన్నీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ వెంకీ అనే సినిమా ఆ రోజుల్లో ఎంత ఆడిందో నాకు తెలియదు, ఆ నిర్మాతకు పాపం ఎంత లాభం వచ్చిందో తెలియదు, కానీ ఈ రోజు వరకు కూడా మనం దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం, యూట్యూబ్లో పదే చూస్తూనే ఉన్నాం. అది ఒక సక్సెస్ అంటే. నెక్స్ట్ కలేజా అనే సినిమా కనీసం 2500 పైన టీవీలలో కానీ యూట్యూబ్లలో కానీ పడతా ఉంది. రిలీజులు కూడా అయినా దాఖలాలు ఉన్నాయి. అయినా సరే మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటున్నాను చూడు, అది సక్సెస్ అంటే. ఆహనా పెళ్ళంట, జంబలక్కడి పంబ, లేకపోతే ఇంకేదో వాట్ ఎవర్ సినిమా. పెదరాయుడు, ఇప్పుడు ఏదైనా భారీ డైలాగ్ ఉంటే పెదరాయుడుతో పోల్చడం, ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి అన్నమాట. అవి ఎవర్ గ్రీన్, ఎప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. వాటిని హిట్స్ అంటారు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇకపోతే అలాగే ప్రకటించుకోవాలి. కానీ ఎవరు కూడా నన్ను అడిగితే ఒకప్పుడు రోజులు చెప్పారే కానీ ఏ నిర్మాత బయటకు వచ్చి మా సినిమా 100 రోజులు ఆడింది, 175 రోజులు ఆడింది అన్నారే కానీ నాకు అంత లాభం వచ్చింది, ఇంత లాభం వచ్చిందని ఎప్పుడూ చెప్పుకోవాలి. ఇంటర్వ్యూలు చేసిన సీనియర్ నిర్మాతలు ఏమనేవాళ్ళంటే, ఆ సినిమా కొంచెం ఆర్థికంగా మమ్మల్ని నిలబెట్టిందండి, తర్వాత ఒక 2-3 సినిమాలలో పోగొట్టుకున్నాను, ఆ తర్వాత ఇంకో సినిమాలో నాకు కొంచెం లాభాలు వచ్చాయి అని చెబుతారే తప్ప చాలా రేర్గా అక్కడో ఇక్కడో ఇంత వచ్చింది అంత వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారే కానీ ఎవరు కూడా మొదటి రోజు ఇంత, రెండో ఆటకింత, మూడో ఆటకింత, ప్రీ బుకింగ్ ఇంత, ఆఫ్టర్ సేల్స్ ఇంత, క్లోజింగ్ ఇంత అని చెప్పుకున్న వాళ్ళు లేరు. ఇది మన ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది ఈ ట్రెండ్. చాలామంది స్టార్ హీరోలు అనుసరించారు. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే పెద్ద స్టార్ హీరోలు కూడా ఇదే పోకడిని అనుసరిస్తూ ఉంటాయి. రేపటి రోజు చిన్న వాళ్ళ సినిమాలకు పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు గ్రాస్ వేసుకుంటున్నారు. గ్రాస్ అనేది ఏంటి, సినిమా బజార్లో ఎంత తిప్పింది డబ్బులు అని. చివరికి ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఆ సినిమాని నిర్మించారో ఆయన జేబుకి ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్. అది నెట్. ఆ నెట్ వాల్యూ ప్రాఫిట్టా లాసా మాట్లాడుకోవాలి. ఈ పోస్టర్స్ వేసేసరికి ఈడీ వాళ్ళు రైడ్ చేస్తున్నారు, మా నెట్ ఇంతేనండి అంటారు. మరి ఇదెందుకు వేసావు, ఇది గ్రాస్ అండి, గ్రాస్ని వేయడానికి నీకేం హక్కు ఉంది, లేదండి, మరి ఎందుకు వేసావు అంటే ఏదో జనాలు ఉత్సాహం చూపించి ఎంత వచ్చిందని అడుగుతారు కాబట్టి అని అంటారు. నెక్స్ట్ ఇంకొకటి, కలెక్షన్స్ ఎప్పుడైనా సరే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా ఉంటుంది. మైండ్ పెట్టి ఆలోచించండి. నువ్వు టికెట్ రేట్ ఎంత పెట్టావు,
ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేసుకున్నావు, ఎన్ని ఆటలు అదనంగా వేసుకున్నావు, ఎన్ని బెనిఫిట్ షోలు వేసుకున్నావు, ఆ టికెట్లు ఎంత కమ్మావు, దానికి తగ్గట్టు నీకు రోజు లాభాలు వస్తాయి. అంతే. నువ్వు టికెట్ రేట్లు పెంచుకోకుండా, అదనపు షోలు వేసుకోకుండా, ఏం లేదు, డైరెక్ట్ రిలీజ్ అయ్యి అదే పనిగా జనాలు వస్తున్నారు చూస్తున్నారు అంటే అది అసలైన సక్సెస్. సో ఇక విషయానికి వస్తే, మన శివశంకర వరప్రసాద్ సినిమాకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే లెక్కలేవో చెప్పండి అని. వీళ్ళు లెక్కలు సరిగ్గానే చెప్పినప్పటికీ వాళ్ళు వాదోపవాదాలు అయిన తర్వాత ఏదో రకంగా ఇంత అమౌంట్ కోర్టుకు కట్టాల్సి ఉంటుందంటే ఖచ్చితంగా కట్టాల్సిందే. వై? బికాజ్ ప్రకటించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నెట్ వాల్యూస్ చెప్పాలి, కానీ గ్రాసులు, షేర్లు అవి ఇవి ఎక్కడ మాట్లాడకూడదు. ఇక మీదట వచ్చే సినిమాలైనా, గతంలో కూడా దిల్ రాజు గారు చెప్పారు, మేము కావాలనే ఎక్కువ వేసుకుంటాం, ఏదో ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి. బట్ అది మనకే ప్రమాదం. ఎందుకంటే మీ నిర్మాతలు బాగుండాలి అంటే, సినిమా కనీసం ఒక 50 కోట్లే వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లాభమే. ఇట్లా 500 కోట్లు, 600 కోట్లు, 1,00,000 కోట్లు అని మనం పోస్టర్లు వేస్తే, గవర్నమెంట్ కనుక మొట్టకాయలు వేస్తే దానికి ఇంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వచ్చింది కాదా ఇంకా పోతుంది, అది నష్టం. లాస్ట్కి ఓవరాల్గా నష్టం మిగులుస్తుంది. సో ఎప్పుడైనా సరే పేపర్లలో ప్రకటనలు కానీ, ఇన్స్టాలో ప్రకటనలు కానీ, ఫేస్బుక్లో కానీ, ఇంకెక్కడైనా సరే ఫస్ట్ డే కలెక్షన్ ఇంత వచ్చింది, సెకండ్ డే కలెక్షన్ ఇంత వచ్చిందని ఎవరూ చెప్పుకోవద్దు. ఎందుకంటే ఐటీ రైట్స్ అవుతాయి. మీరు డే ఎండ్ లాస్ట్కి ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాలి 18%. మీరు 100 కోట్లు క్లెయిమ్ చేస్తే 18 కోట్లు అటు ఇవ్వాలి. 200 కోట్లు క్లెయిమ్ చేస్తే దానికి తగ్గట్టు కూడా 18% ఇవ్వాలి. ఇప్పుడు అదే 100 కోట్లు నువ్వు గ్రాస్ అన్నావు, లాస్ట్ నిర్మాతకు అదే 18 మిగిలింది, నువ్వు దానికి తగ్గట్టు ట్యాక్స్ కట్టమని వీళ్ళు అడిగితే నిర్మాతకు వచ్చినట్టు ఇచ్చేయాలి. సో నిర్మాత జీరో. అట్లా ఉంటుంది పరిస్థితి. నిర్మాతల వల్లే సినిమాలు ఆడుతాయి కాబట్టి, నిర్మాతలు ఉంటేనే ఇంకొన్ని సినిమాలు మనం చూడగలం కాబట్టి, ఈ రోజుల్లో నిర్మాతల సంఖ్య బాగా తగ్గింది కాబట్టి, ఒక నిర్మాత బాగుండి 10 సినిమాలు తీయాలి అంటే అతని బిజినెస్ గురించి మనము బహిరంగంగా చర్చించి అంతొచ్చింది ఇంతొచ్చింది అని చెప్పి ఉన్నది కూడా పోగొట్టుకునేలాగా మనం చేయకూడదు. దయచేసి ఆన్లైన్లో ఎవరెవరైతే ఈ గ్రాస్లు, షేర్లు ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటారో ఆపేయండి. సినిమా బాగుంది చాలు. ఇప్పుడు చూడు, సంక్రాంతికి వచ్చింది మంచి సినిమా, హిట్, 2 హీరోలు ఉన్నారు, సరిపోయింది కదా. ఇంకెందుకు గ్రాసు, నెట్, కలెక్షన్స్ ఇవన్నీ? మనం అనవసరంగా ఒక ప్రొడ్యూసర్ కలెక్షన్స్కి గండి కొడుతున్నాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక మీదట షేర్లు, గ్రాసులు ఈ వసూళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆపేయండి, బెటర్.